UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అవసరమైన సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో అండగా ఉండాల్సిన వేళ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎక్కడ? కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతుందా? ప్రజాదరణ పొందాల్సిన వేళ మరింత పడిపోతుందా? ఓ పక్క తెలంగాణలో వానలు, వరదలు, కుండపోత బీభత్సం, నీట మునిగిన ప్రాంతాలు, అరచేతిలో గుప్పిట్లో ప్రాణాలు వాయుగుండం వల్ల అల్లకల్లోలం అయిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు దెబ్బతిన్నాయి, రోడ్లు పాడయ్యాయి, పొలాలు నీట మునిగాయి. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకమై ప్రజలకు అండగా తోడుగా నిలవాలి, సహాయక కార్యక్రమాల్లో తనమునకలవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అదే పనిలో ఉన్నారు. ఊరూరా తిరుగుతున్నారు, కష్టాలు తెలుసుకుంటున్నారు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ స్థాయిలో స్పందన కనిపించట్లేదనే వాదన ఉంది. ఆ పార్టీ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ ప్రధాన నేతలైన కేటీఆర్ అందుబాటులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రావట్లేదనే ప్రశ్న సోషల్ మీడియాలో జోరుగా ఉంది. గత 10 ఏళ్లు పాలించిన పార్టీ ఈసారి గెలవకపోతే ఇక ప్రజలను పట్టించుకోరా? అధికారం చేతిలో ఉంటేనే ప్రజలకు అండగా ఉంటారా అని ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ను నిలదీస్తున్నారు. వర్షాలు, వరదలతో రాష్ట్రంలో తీవ్ర బాధాకర పరిస్థితులు ఉంటే కేసీఆర్ పూర్తిగా సైలెంట్గా ఉంటూ బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడే కాదు, 2020 హైదరాబాద్లో భారీ వరదలు వచ్చినప్పుడు కూడా సీఎంగా ఉండి కూడా కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రగతి భవన్లోనే ఉండిపోయారు. అప్పుడు అవే విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పటి ఎఫెక్టే కేసీఆర్ ఓడిపోవడానికి కొంత కారణమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఇప్పుడైనా బయటకు వచ్చి ప్రజలను పట్టించుకుంటే కాస్త గ్రాఫ్ పెరుగుతుంది కదా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు మరింత పడిపోయింది. ఈ మధ్య రుణమాఫీపై కొంత ఆందోళన చేయడంతో తిరిగి పుంజుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైన సమయంలో కేసీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీ కేడర్కి సమస్యగా మారుతుంది. కేసీఆర్ ఎక్కడా అనే ప్రశ్న క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులకు ఎదురవుతుంటే వారు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కేసీఆర్ కనీసం కేడర్కు చిన్న సందేశం కూడా ఇవ్వకపోవడం వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కాసేపు గులాబీ బాస్ ని పక్కన పెడితే ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం విదేశీ పర్యటనలో ఉన్నారు. సరే, అయినా అందుబాటులో లేరంటే దానికి కారణం ఉంది. విదేశీ పర్యటన కాబట్టి దాన్ని సమర్థించుకోవచ్చు. ఆయన ట్వీట్లతో తమ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ తెలంగాణలోనే ఉన్నారు కదా, కనీసం వరద బాధితులకు ఆర్థిక సాయం కూడా ప్రకటించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అత్యంత ముఖ్యమైన సమయాల్లో ఇలా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. అదో రకమైన స్ట్రాటజీ అనేవారు ఉన్నారు. అయితే పేదలకు అండగా నిలవకుండా ఉండడం కూడా స్ట్రాటజీయేనా, ఇప్పుడు కూడా రాజకీయాలేనా అనే వాదన ఉంది. కేసీఆర్ సామాన్య నేత కాదు. 10 ఏళ్లు తెలంగాణకు సీఎంగా పనిచేశారు. అంతలా ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు. తమను ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ప్రజలకు నేతల అవసరం ఉంది. వారు వచ్చి కనీసం పలకరించినా అదో తృప్తి ఉంటుంది. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వారిని కలుస్తారు? ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, సామాన్యులు కూడా ఆర్థిక సాయం ప్రకటిస్తూ తమ వంతుగా అండగా నిలుస్తున్నారు. మరి కేసీఆర్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో ఆ పార్టీ శ్రేణులకే అంతు చిక్కట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.